సుశాంత్ సింగ్ రాజ్పూత్ భారతీయ సినిమా నటుల్లో బహుశా అన్ని భాషల వాళ్ళు అభిమానించిన 34 ఏళ్ల యువ నటుడు. ఇంకెవరూ లేరని కాదు గాని నిర్మలమైన ఆ నవ్వు, విభిన్నమైన పాత్ర పోషణ, జీవితం పట్ల అతనికి కల దృక్పథంతో సహా నటులు ప్రేక్షకుల ప్రేమాభిమానాల్ని నిండుగా అందుకున్న నటుడతడు. కాకపోతే నిండైన జీవితం గడపకుండానే అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. ఒత్తిడికి తట్టుకోలేక స్వయంగా ప్రాణాలు తీసుకున్నాడని అన్నారు. అతనిది ఆత్మహత్య అని కాదు హత్య అని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని పలు రకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. సుశాంత్ 2020 జూన్ 14 నాడు చనిపోయాడు. అతని మరణానికి కారకురాలు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన రియా చక్రవర్తిని సిబిఐ తాజాగా నిర్దోషిగా పేర్కొంది. వివాదాస్పదంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణం గురించిన నివేదిక, అతని మరణంలో రియా చక్రవర్తి పాత్ర గురించిన నివేదిక ముంబై హైకోర్టుకు సమర్పించారు. కేసు విచారణ ముగిసిందని సిబిఐ పేర్కొంది. నటుడిగా మంచి స్థాయిలోకి వచ్చిన సుశాంత్ ఆకస్మిక మరణం సినీ అభిమానుల్ని విస్మయానికి గురిచేసింది. ఆ మరణం వివాదాస్పదం కావడం మరింత బాధను కలిగించింది. సుశాంత్ తండ్రి తన కొడుకు చావులో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందని ఆరోపిస్తూ తగు విచారణ చేయమని హైకోర్టును వేడుకున్నారు. అది మరో వివాదం. 2020 జూన్ 8 నాడు అతని మేనేజర్ దిశా సాలియాన్ ఆత్మహత్య చేసుకుంది. ఆపై 6 రోజులకు సుశాంత్ చనిపోయాడు. ఇది యాదృచ్ఛికం అంటున్నారు ఇప్పుడు. సుశాంత్ చనిపోయినప్పటి నుంచి అతని అభిమానులు కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అతని అకాల మరణానికి న్యాయం చేయాల్సిందేనని పోరాడుతున్నారు. దిశా సాలియాన్ తండ్రి కూడా తన కుమార్తె మరణంపై విచారణ కోరుతూ మహారాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. తన కూతురు మరణంలో ఆదిత్య ఠాక్రే హస్తముందని తాను అనుమానపడుతున్నానని చెప్పారు. వృత్తి వ్యాపారాల్లో ఉండేవారు స్వయంగా తామే అన్ని పనులు చక్కబెట్టుకోలేరు కనుక వారి అపాయింట్మెంట్స్, బిజినెస్ డీలింగ్స్, ట్రావెలింగ్, సినిమా వాళ్ళైతే సినిమా బుకింగ్స్, కాల్ షీట్స్, యాడ్స్ లో నటించేవారైతే ఆ వ్యవహారాలు, అలాంటివన్నీ వారి మేనేజర్లు సమన్వయం చేస్తూ ఉంటారు. ఈ మేనేజర్ అనేది ఒక ఉద్యోగం అన్నమాట. దిశా సాలియాన్ కూడా సుశాంత్ కు అటువంటి మేనేజర్. ఆమె వయసు 28 ఏళ్లు. ఆ రోజు అంటే 2020 జూన్ 8 నాడు దిశా తన బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉంది. ఆ రోజు 14వ అంతస్తులో ఉన్న ఆ ఇంట్లో ఒక పార్టీ జరుగుతోంది. దానికి ఆదిత్య ఠాక్రే కూడా హాజరైనట్లు చెప్తున్నారు. అయితే ఇందులో స్పష్టత లేదు. సర్వసాధారణంగానే హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఆ పార్టీలో మద్యం తాగిన దిశ ఉద్వేగంతో మాట్లాడుతూ లోకంలో స్వార్థపరులు ఎక్కువయ్యారని, పక్కవారి గురించి ఆలోచించేవారే కరువయ్యారని అంటూ ఏవేవో మాట్లాడింది. ఏం జరిగిందని అడిగిన స్నేహితులకు సమాధానం ఇవ్వకుండా గదిలోకి పోయి తలుపులు వేసుకుంది. బయట ఉన్న స్నేహితులు తాగిన మత్తులో ఆమె బేలగా ఏదో మాట్లాడుతోందని, ఒంటరిగా ఉండాలని తలుపులు వేసుకుందని అనుకున్నారు. కానీ లోపల నుంచి ఆగకుండా నీళ్ల చప్పుడు అవుతుండటంతో తలుపులు బలంగా త్రోసి లోపలికెళ్లగా అక్కడ బాత్రూంలో నీళ్లు వదిలేసున్నాయి. దిశ మాత్రం అక్కడ కనిపించలేదు. చూస్తే ఆమె ఆ గది బాల్కనీ నుంచి అపార్ట్మెంట్ కిందికి పడిపోయింది. అందరూ కిందికి వెళ్లి చూసేసరికి ఆమె కొన ఊపిరితో ఉంది. హాస్పిటల్ కు తీసుకువెళ్లగా ఆ వచ్చే దారిలోనే ఆమె ఊపిరి ఆగిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఆమె ప్రమాదవశాత్తుగా జారిపడి మరణించినట్టుగా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. అయితే అందులో అది గాని యాక్సిడెంట్ గాని అయ్యుండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. సరిగ్గా 6 రోజుల తర్వాత అంటే 2020 జూన్ 14 నాడు సుశాంత్ తన అపార్ట్మెంట్ లో చనిపోయాడు. వెనువెంటనే జరిగిన ఈ 2 మరణాలు అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. సుశాంత్ మరణం రాజకీయ ప్రచార అస్త్రమైంది. బీహార్ కు చెందిన కుటుంబీకులు కావడంతో బీహారీలు వచ్చి మహారాష్ట్రీయుల అవకాశాలను లాగేసుకుంటున్నారనే ఇదిలో జరిగిన జాతుల గొడవ కూడా కావచ్చనే స్థాయిలో అనుమానాలు కలిగించేశారు. ఎన్నో గొడవల తర్వాత 2020లో కేసును సిబిఐ చేతికి అప్పగించారు. ఎయిమ్స్ రిపోర్ట్లు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు. తాజాగా మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల ప్రచారంలో దేవేంద్ర ఫడ్నవీస్ సుశాంత్ మరణంలో ప్రమేయమున్న రాజకీయ నేతల్ని, సినీ ప్రముఖుల్ని బయట పెడతామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్తగా ఎన్నికైన భాజపా ప్రభుత్వం కొలువైంది. 14వ అంతస్తు నుంచి దిశ క్రిందకు పడిపోతే కూడా ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. కాబట్టి దిశ మరణం అనుమానాస్పదమని ఆమె కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. అప్పటికి సుమారుగా 30 ఏళ్ల చిన్న వయసులో కేబినెట్ మినిస్టర్ గా, పర్యావరణం పర్యాటక మంత్రిగా ఉన్న ఆదిత్య ఠాక్రేను దిశ సన్నిహితులు అనుమానించారు. తన కూతుర్ను హింసించారనేది దిశ తండ్రి ఆరోపణ. పోస్ట్ మార్టం సరిగా చేయలేదని కూడా ఆరోపించారు. దిశ మరణం ప్రమాదం కాదన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మలేనని సిబిఐ చేత విచారణ చేయించమని కోరారు. కోరడంలో తప్పేమీ లేదు, కానీ సిబిఐ విచారణ కోరడానికి ఆయన 5 ఏళ్ల సమయం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు ప్రశ్న. తాను ఆరోపించేది ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి. ఆ కుమారుడు కూడా ఒక మాజీ మంత్రి.
అటువంటప్పుడు తనకేదైనా జరగరాంది జరిగితే అందుకు వాళ్ళు బాధ్యులవుతారని ఆయన చెప్పారు. దాంతో ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి వ్యక్తమవుతోంది. ఆ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితాలని ఆదిత్య ఠాక్రే కొట్టిపారేశారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు తనపై నిరాధారంగా నిందలు వేస్తున్నాయని అన్నారు. కేసును స్వచ్ఛందంగా విచారించమని ఆయన కూడా కోర్టును కోరారు. తనపై వచ్చే ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాజాగా మహారాష్ట్ర నాగపూర్లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించమని ఆందోళనలు జరిగాయి. హిందువులను చాలా హింసించిన అతని సమాధి మహారాష్ట్ర మట్టిలో ఉండరాదని పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. మహారాష్ట్రను మరో మణిపూర్ చేస్తారని ఠాక్రే పార్టీ విమర్శించింది. నాగపూర్ గొడవలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసి మహారాష్ట్ర ప్రతిష్టకు కొంత భంగం కలిగింది. ఇప్పుడు హఠాత్తుగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసును తెరపైకి తీసుకొచ్చి నాగ్పూర్ గొడవల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆదిత్య ఠాక్రే విమర్శిస్తున్నారు. మీడియా మొత్తం సుశాంత్ కేసు కవరేజ్ చేయడంలో మునిగుంటుందని, ప్రజలకు అలాంటివే ఆసక్తి కనుక అతి ముఖ్యమైన అంశాన్ని మర్చిపోతారని ఆయన విమర్శిస్తున్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక తమను లక్ష్యంగా చేసుకున్నారనేది ఆయన వాదన. మరి 5 ఏళ్లుగా సుశాంత్ కేసులో ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయిగా. హై ప్రొఫైల్డ్ కేసు కదా. కేసును సిబిఐ విచారణకు 2020 ఆగస్టులోనే అప్పగించినా ఇప్పటిదాకా విచారణ సాగిస్తూనే ఉన్నారా అనేది ఒక వాదన. ఇన్నాళ్లుగా సిబిఐ ఏ ఒక్కరి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు, ఎవరిని అనుమానితులుగా పేర్కోలేదు. తాజాగా విడుదలైన చావా సినిమాలో సంభాజీని ఔరంగజేబు క్రూరంగా హింసించి చంపాడని చూపించబట్టి కోపోద్రిక్తులైన మహారాష్ట్ర ప్రజలు ఔరంగజేబు సమాధిని నాగ్పూర్ నుంచి తొలగించమని, కూల్చమని ఆందోళన చేశారు. పోలీసులు ఆ ఆందోళనలను సరిగ్గా నిలువరించలేకపోవడంతో ప్రజల దృష్టిని, దేశం దృష్టిని మరల్చడానికి సుశాంత్ కేసు తెరపైకి తీసుకురాబడిందని ఆదిత్య ఠాక్రే, అతని మద్దతుదారులు, ప్రతిపక్షికులు ఆరోపిస్తున్నారు. అంటే మొత్తానికి చరిత్ర కంటే కూడా అన్ని పార్టీలకు కావాల్సింది రాజకీయ లబ్ధి మాత్రమే అని ప్రజలంటున్నారు. మొత్తానికి ముంబై హైకోర్టు దిశా తండ్రి పిటిషన్ను స్వీకరించింది. నిజ నిర్ధారణ జరిగి దానిపై ఆలోచన చేసి కేసును ఆమూలాగ్రం చదివి తీర్పు ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. ఈ తీర్పులనేవి కోర్టులే ఇవ్వాలి తప్పితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవ్వకూడదు, డైరెక్షన్ చేయకూడదు. విషయం తెలిస్తే వివరంగా చెప్పడం వరకే పరిమితం కావాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. దీన్నే అన్బయాస్డ్ అంటారు కదా, అలాగన్నమాట. ఇక ముంబై పోలీసుల ఆనాటి ప్రాథమిక నివేదికలో సుశాంత్ మరణం ఆత్మహత్య అని, ఎవరు బలవంతంగా అతని ఇంట్లోకి ప్రవేశించినట్లు దర్యాప్తు అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదని, ప్రాథమిక పరిశోధనల ప్రకారం నైరాస్యానికి లోనైన సుశాంతే తన ప్రాణం తీసుకున్నాడని చెప్పారు. అతని మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కు కనిపించింది, కానీ సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. కాబట్టి ఇదొక సందేహం. అయితే ప్రచారంలో ఉన్నట్టుగా విష ప్రయోగం, గొంతు కోసి చంపడం అనే మాటలు వట్టి వదంతులే తప్ప వాటిలో ఏమాత్రం నిజం లేదని సిబిఐ ఫోరెన్సిక్ నిపుణులు గట్టిగా చెప్తున్నారు. కోవిడ్ సమయంలో చాలా మంది డిప్రెషన్ కు లోనయ్యారని, దిశా మరణంలో తనను అనుమానిస్తారేమోనని మానసిక ఒత్తిళ్లు సుశాంత్ తన ప్రాణాలు తీసుకుని ఉండొచ్చనేది కొందరి వాదన. 5 ఏళ్లుగా పలువురు రాజకీయవేత్తల్ని, చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల్ని సిబిఐ విచారించి రికార్డ్ చేసింది. సుశాంత్ హత్య కావించబడ్డానికి ఎలాంటి ఆధారమూ లేదని సిబిఐ తాజా నివేదికలో చెప్తోంది. చాలా మంది ఊహాగానాలు చేస్తున్నట్టుగా సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్లోని డబ్బుల్ని దారి మళ్లించడం, రియా చక్రవర్తి పాత్ర వంటివి ఆరోపణలే తప్ప ఆధారాలు లేవని సిబిఐ తేల్చి చెప్పింది. ఇక సుశాంత్ మేనేజర్ దిశా సాలియన్ ఉదంతంతో ముడిపడ్డ సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణ విచారణలు 2025 ఏప్రిల్ 2 నుంచి జరుగుతాయని తెలుస్తోంది. సుశాంత్ ను ఎవరో చంపారన్నది నిజం కాదని సిబిఐ చెప్పిన తర్వాత అసలు అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటన్నది కూడా స్పష్టంగా తెలియాల్సింది. సిబిఐ విచారణ మాత్రమే ఇప్పటికి ముగిసింది. ముంబై హైకోర్టు తీర్పు ఇవ్వాల్సింది. మరి సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణంపై మీకున్న అనుమానాలేంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.